ఆటో, వ్యాన్, క్యాబ్ డ్రైవర్ల సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి ఈ నెల 23 నుంచి అర్ధరాత్రి నుంచి జేఏసీగా ఏర్పడ్డ డ్రైవర్ల సంఘాలు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. కొద్దిసేపటి క్రితం అఖిలపక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు తెలిపారు. అయితే 23 నుంచి నిరవధికంగా సమ్మెకు దిగుతామని, మా డిమాండ్లు ఉన్నాయని 14 డిమాండ్లతో కూడిన వారు కరపత్రాన్ని రిలీజ్ చేశారు. 14 డిమాండ్లను పరిష్కరించాలని, ఆర్టీసీకి యజమాన్యానికి ఈవీ ఆటోలను, ఎలక్ట్రిక్ వెహికల్స్ను ఆటోలను ప్రభుత్వం ఇస్తుందని, దాన్ని వెంటనే ఆపాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 రూపాయలు సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారని, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో మేనిఫెస్టో, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో సైతం పెట్టిందని, అది మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా గిగ్ వర్కర్ల తరఫున ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా ఈ యాప్లు ఊబర్, ఓలా, ర్యాపిడో యాప్లను రద్దు చేసి గవర్నమెంటే ఒక యాప్ను, టీజీ యాప్ను విడుదల చేసి ఆ యాప్ ద్వారా మేము సేవలు అందించేట్లుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ 14 డిమాండ్లతో కూడిన సమస్యలతో వారు పరిష్కరించాలని, లేని పక్షంలో ఈ సమ్మె నిరవధిక సమ్మెగా తీసుకువెళ్తామని తెలిపారు. అయితే ఏఐటీసీ, టీఎన్టీయూసీ, టీయూసీఐ, తాడు, టీఆర్టీయూ, బీఆర్టీయూ యూనియన్ల ఆధ్వర్యంలో కొద్దిసేపటి క్రితం అఖిలపక్షంగా ఏర్పడి వారు ఒక పోస్టర్ను సైతం రిలీజ్ చేశారు. ప్రజలను కూడా వారు దీని విజయవంతానికి ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు. అదేవిధంగా ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఈ సమ్మెను నిరవధికంగా తీసుకెళ్తామని వారు తెలిపారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ, ఖమ్మం నుండి.